అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలంలో చిగిలి అనే గ్రామంలో 6 మంది దారుణంగా ఒక చెరువు కుంటలో పడి 10-11 సంవత్సరాల పిల్లలు 6 మంది చెరువు కుంటలో ఆడుకోవడానికి పోయి ఆ కుంటలో పడి మరణించడం జరిగింది. ఈరోజు చాలా దారుణం అనాలి. ఎందుకంటే ఈ 6 కుటుంబాలు ఎంతో రోదనకు గురవుతున్నాయి. ఆ తల్లిదండ్రులు కడుపు కోతకు ఈరోజు ఆ కుంటనే కారణమని మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రభుత్వం కూడా ఈ కుటుంబాలని, ఆ తల్లిదండ్రులని రోదన అర్థం చేసుకొని వాళ్ళకి ఆర్థిక సాయం చేయాలని కోరుచున్నాను. అదే పైపచ్చు ఈ చెరువుకుంట చిగిలి చెరువుకుంట ఏముంది కదా, ఒక 6 అడుగులు 7 అడుగుల వరకు సేఫ్టీగా కంచె వేసి ఎవరు అక్కడ పోకోకున్నట్ల ఒక గేట్ లాగా చేయాలని అర్థిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ఈ 6 కుటుంబాలు నష్టపోయింది కాబట్టి ఇక ముందు ఎవరు నష్టపోకూడదు. ఈ నష్టపోయిండేదే చాలా దారుణమని అనుకోవాలి. ఎందుకంటే పిల్లల్ని మనం కట్టడి చేయలేం కాబట్టి ఒకరిని చూసి ఒకరు ఆడుకోవడానికి పోతుంటారు కాబట్టి ఈ మనం ఉండే ఆ చెరువు కుంటను కూడా సేఫ్టీగా చేయాలని అదేవిధంగా ప్రభుత్వాన్ని కోరుచున్నాము. ఈ తల్లిదండ్రుల కడుపు కోత ఏముంది కదా, ఆర్థికంగా సాయం చేయాలని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. చిగిలి గ్రామంలో డిస్ట్రిక్ట్లో చదివే పిల్లలు, ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు స్కూల్ అవర్స్ అయిపోయిన వెంటనే పిల్లలు కుండ దగ్గరికి వెళ్ళి ఈతుకని వెళ్ళినారు. అక్కడ వెళ్ళిన వెంటనే పిల్లలు ఒక పిల్లవాడు లోయలోకి పడిపోయినాడు జారి. అట్లా ఒకరికొకరు వెళ్ళి అందరూ ఒకేసారి 6 మెంబర్స్ వెళ్ళినారు. వెళ్ళిన వెంటనే ఇంకో ఒక విద్యార్థి సైడ్కి వెళ్ళే విద్యార్థి ఇమ్మీడియట్గా వెళ్ళి హై స్కూల్ దగ్గర రిపోర్ట్ చేసినాడు. పీటీ సార్కి రిపోర్ట్ చేసిన వెంటనే అక్కడుండే సారు, అక్కడుండే మామూలు గొర్రెలు కాసే పిల్లవాడు ఇద్దరు వెళ్ళి పోయి ఏంటనే చూసే వెంటనే ఒక పిల్లవాడు ఆల్రెడీ పైకి తినేసినాడు. తినేసిన వెంటనే ఆ పిల్లల్ని తీసుకొని అంబులెన్స్కి వేసుకుపోయినారు. మొత్తం స్థానికులందరూ 25 మెంబర్స్ వరకు వెళ్ళి ఆ పిల్లలందరినీ పైకి తీసే లోపల మొత్తానికి డెత్ అయిపోయినారు ఆన్ ది స్పాట్. మళ్ళీ ఇన్ఫర్మేషన్ కోసం హాస్పిటల్కి తీసుకున్నారు. అక్కడ ఆల్రెడీ డెత్ అని చెప్పేసినారు సార్ వాళ్ళు. ఇంటికి తెచ్చేసినారు సార్. ముఖ్యంగా మేము ఈరోజు ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో ఉన్నాం. నిన్న జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఎందుకంటే ఎంపీపీ స్కూల్లో చదివే 6 మంది విద్యార్థులు ఇక్కడ వచ్చి గుంటలో మళ్ళీ ఎప్పుడు వాళ్ళ 2-3 ఫ్యామిలీస్ని మేము ఈరోజు అడిగాము. ఆడుకునే పోతామని చెప్పారు, అంతేగాని మనకు ఎక్కడ పోతామని చెప్పలేదు. ఆ కుంట దగ్గరకు వచ్చారు. వాళ్ళ దురదృష్టం ఏమంటే కుంటలో కొన్ని నీళ్లు ఉన్నాయనుకున్నారు. వర్షం ఎక్కువ రావడం వల్ల కుంటలో బాగానే నీళ్లు ఉన్నాయి. మళ్ళీ మీకు అందరికీ తెలిసి ఇప్పుడు వర్షాలు ఒక 10 రోజుల నుంచి విపరీతంగా వర్షాలు వస్తున్నాయి. అందులో అక్కడ ఏం జరిగిందంటే 4 అడుగుల వరకు ర్యాంప్ లాగా ఉంది. అంటే పోతూ 1 అడుగు 2 అడుగు పెరిగింది. తద్వారా 4-5 అడుగులు అయిన తర్వాత ఎగ్దమ్ 12 అడుగులు గోతి పెట్టాడు అక్కడ జేసీబీ వాళ్ళు గరుసు తీయడానికి. వీళ్ళంతా కూడా దాంట్లో పడిపోయారు. మళ్ళీ ఊపిరాడక ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే చిన్నారులు, చదివే పిల్లలు, వీళ్ళంతా కూడా బడుగు బలహీన వర్గాల పిల్లలే. అందులో 3 కుటుంబంలో ఒకే కొడుకు చెందినవాడు. వాళ్ళ బాధలైతే చూడలేము. వాళ్ళకి ఏమి ఇచ్చినా కూడా వాళ్ళ తల్లిదండ్రుల లోటు మనం తీర్చలేము. అదేవిధంగా ఇంకా 3 కూడా ఒక్కొక్క కొడుకు పిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా చాలా బాధలు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి సహాయం అందేలా నిన్ననే ప్రభుత్వానికి మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అదేవిధంగా కలెక్టర్ గారికి చెప్పాము, ఎస్పీ గారికి కూడా పోస్ట్ మార్టం వద్దని చెప్పాము. ఎందుకంటే చిన్న పిల్లలు కాబట్టి. ఎందుకంటే పోస్ట్ మార్టం చేయాలంటే పాపం చిన్న పిల్లలు, వాళ్ళు ఏం తప్పుడు పని చేయాలా, ఎక్కడ ఏం చేయాలా, దానివల్ల ఆయన కూడా ఏకీభవించి వద్దులే కూడా అన్నారు, ఇచ్చేశారు. అదేవిధంగా ఈరోజు మనం వీళ్ళ ఇంటికి పోయినప్పుడు వాళ్ళంతా కూలీ నాలి చేసుకుని బతికేవాళ్ళు. మరి అలాంటి వాళ్ళకి ప్రభుత్వం ఖచ్చితంగా ఆర్థిక సాయం అందిస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటాను. ఇప్పుడు మట్టి ఖర్చులు కాను 6 కుటుంబాలకు కూడా నేను 15,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంత ఇచ్చినా, ప్రభుత్వం ఏమి ఇచ్చినా వాళ్ళ బాధలు మాత్రం మనం తీర్చలేము. ఈరోజు మేము చూస్తుంటే ఆ కుంటలు అక్కడ ఎందుకు ఏర్పడ్డాయి, ప్రతి కుంటలు అక్కడ ఎందుకు ఉన్నాయి, అది కొండ ప్రాంతంలో ఎవరెంత కూడా గరసు తోలుకున్నారా, లేకుంటే జేసీబీ పెట్టి మాఫియా చేసిందా, ఇవన్నీ కూడా ఆరా తీయాలని ఎంఆర్ఓ గారికి ఇప్పుడే చెప్పాను. నిన్న కలెక్టర్ గారికి చెప్పాను. బహుశా ఈరోజు కలెక్టర్ గారు కూడా వస్తుంటారు. మరి ఇలాంటి ఎవరైనా జేసీబీ పెడితే ఇక ముందు సీజ్ చేసే కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఎందుకంటే కుంటలు చిన్నవైతే పర్వాలేదు, కానీ ఇలాంటి పెద్దవైతే ఇంకా ముందు ఎలాంటి ప్రాబ్లం. అందులో జెడ్పీటీసీ స్కూల్ ఇక్కడే కట్టారు. జెడ్పీ స్కూల్
ఆ స్కూల్ వెనకన నుంచి ఒక 2 ఫర్లాంగ్ దూరంలో ఎక్కుంటా ఉంది. మరి వాళ్ళు ఇక్కడ వచ్చి అక్కడికి వెళ్ళారనేదానికి కూడా లేదు, ఎందుకంటే అది చాలా దూరంలో ఉంది. వాళ్ళు ఎందుకు వచ్చారో ఆ భగవంతునికి తెలుసు. మరి ఈరోజు ఏది ఏమైతే కూడా 6 మంది ప్రాణాలు మింగింది అక్కుంటా. మరి ఇవన్నీ కూడా మనం ఎంతో బాధాకరమైన విషయం, ఎందుకంటే ఏమిచ్చినా వాళ్ళ పిల్లల ప్రాణాలు మనం తిరిగి ఇవ్వలేము. కాబట్టి మన సహాయం వచ్చినంత సాయం ఇచ్చాం, ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకి సాయం అందిస్తామని తెలియజేసుకుంటూ, ఇప్పుడే నేను సర్వశిక్ష అభియాన్తో మాట్లాడాను. యుద్ధ ప్రతిపాదికన ఈ జడ్పీ స్కూల్కి కూడా కాంపౌండ్ పెట్టాలని చెప్పాను. యుద్ధ ప్రతిపాదికన దీనికి పెడుతున్నాం. మామూలుగానే ఆలూరులోనే ఒక 10-20 స్కూళ్ళకి పెట్టాం. అవన్నీ కూడా పెడుతూ దీన్ని యుద్ధ ప్రతిపాదన మొదలు చేయాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇప్పుడు చూశాను నేను, అట్లా పోయి ఇట్లా వచ్చాను. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.